కోసం తెచ్చాం, ఇక మళ్ళీ వీడి పేరు తలుచుకోకూడదని చెప్పి ఎక్కడ ధృతరాష్ట్రుడి ప్రసక్తి లేదు. ఇక 700 శ్లోకాలు కూడా సంజయుడు చెప్పినటువంటివి. భగవద్గీతను ధృతరాష్ట్రుడికి వినిపించినటువంటి వాడు సంజయుడు. సంజయుడు అంటే ఇంద్రియాలను చక్కగా జయించినటువంటి వాడు. ఇంతకు ముందే చెప్పుకున్నాం. సంజయ అంటే సర్వోత్కర్షేణ సంజయ అని. సర్వోత్కర్షేణ అంటే అన్ని విధాలా జయము కలుగ్గాక అని చెప్పడమే సంజయ అని అంటే. మరి గురు కృపతోటి అంటే వ్యాసుని యొక్క కృపతోటి దివ్యమైనటువంటి చక్షువులు, దివ్యమైనటువంటి శ్రవణం వరంగా పొందినటువంటి వాడు. మరి ఈ అదృష్టం లభించాలంటే ఏం చేయాలి? అదిగో ఇంద్రియాలని జయించాలి. ఇంద్రియ జిత్తు, ఇంద్రియాలని జయించినటువంటి వాడు కనుక ఆయన జ్ఞాన దృష్టిని సంపాదించగలిగాడు. మనం కూడా ఎప్పుడైతే ఇంద్రియాలని మన యొక్క స్వాధీనంలో పెట్టుకుంటామో అప్పుడే మనకు కూడా జ్ఞాన దృష్టి కలుగుతుంది. ఇంద్రజిత్తు కన్నా ఇంద్రియజిత్తు చాలా గొప్పవాడు. ఇంద్రుడిని జయించినటువంటి వాడు ఇంద్రజిత్తు, ఇంద్రియాలను జయించినటువంటి వాడు ఇదిగో ఇక్కడ ఇంద్రియజిత్తు. మరి ఇంద్రజిత్తుని ఎవరు చంపారు? లక్ష్మణుడు చంపాడు. ఇంద్రజిత్తు అంటే ఎవరు? ఇంద్రుడిని జయించినటువంటి వాడు మేఘనాథుడు. మరి లక్ష్మణుడు ఎవరు? ఇంద్రియాలను జయించినటువంటి వాడు. 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానుకొని ఉన్నటువంటి వాడు. అది ఇంద్రియాలను జయించడం అంటే. అందుకనే ఇంద్రజిత్తుని కాస్త ఇంద్రియజిత్తు సంహరించాడు. ఆ ఇంద్రియజిత్తు ఎవరనంటే అదిగో లక్ష్మణుడు. లక్ష్మణుడేమో ఇంద్రియజిత్తు. మరి రాముడండి ఆయన ఇంద్రియాలకు లోబడేవాడా? ఆయన అసలు ఇంద్రియాతీతుడు. అసలు ఆయనకి ఇంద్రియాలతో సంబంధమే లేదు. ముందు మనం లక్ష్మణులం కావాలి, తర్వాత రాములం కావాలి. ముందు జితేంద్రియులం కావాలి, తర్వాత అతీంద్రియులం కావాలి. రామాయణ కాలంలో లక్ష్మణుడు ఇంద్రియజిత్తు, భారత కాలంలో సంజయుడు ఇంద్రియజిత్తు. మరి ఈ కాలంలో కూడా సంజయులు ఎంతమందో ఉంటారు. పురుషుల్లోనూ ఉంటారు, స్త్రీలలోనూ ఉంటారు. ధృతరాష్ట్రుని వంటి మూఢ మానవులకి, తమోగుణంతో నిండినటువంటి వారికి జ్ఞానబోధ చేసేటువంటి అర్హత అటువంటి వాళ్ళకే ఉంటుంది. ఆ ఇంద్రియ జిత్తు లేనటువంటి వాళ్ళకే ఉంటుంది. పరమ మూఢులకు కూడా ఈ జ్ఞానాన్ని అందించగలిగితే వారందరూ కూడా ఇంద్రియ జిత్తులే. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఈ సంజయుడి ద్వారా ఇదంతా వినటానికి ఇదిగో ఈ ప్రశ్న వేశాడు. అయ్యా, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఏం జరిగింది? సరే, ఇప్పుడు కురుక్షేత్రం దగ్గరికి వచ్చాం. ఏమిటి కురుక్షేత్రం? ఇది ఢిల్లీకి ఉత్తరంగా 152 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హర్యానా రాష్ట్రంలో ఉంది. హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి అంబాలా అనేటువంటి ముఖ్యమైనటువంటి పట్టణానికి దక్షిణంగా ఉంది. కౌరవ పాండవుల మధ్య 18 రోజుల పాటు జరిగినటువంటి మహాభారత యుద్ధం ఇదిగో ఈ కురుక్షేత్రంలోనే జరిగింది. ఈ కురుక్షేత్రం అంతా కూడా అందరికీ ఎట్లా పరిచయం అంటే మహాభారత యుద్ధం జరిగినటువంటి ప్రదేశం అని పరిచయం. కానీ ఇది ధర్మాచరణకి ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఇక్కడే పరశురాముడికి క్షత్రియులకి మధ్య అనేక యుద్ధాలు జరిగినాయి. ఈ క్షత్రియుల యొక్క రక్తం అంతా కూడా 5 కాలువలుగా ప్రవహిస్తే ఆ కాలువల మధ్య కూర్చొని ఈ పరశురాముడు తండ్రికి తర్పణాలిచ్చి తపస్సు చేశాడు. అందుకే దీనికి శమంత పంచకం అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక్కడే కురు అనేటువంటి రాజు, హస్తినాపురానికి సంబంధించినటువంటి రాజు, కురు అనేటువంటి రాజు బంగారు నాగలితోటి భూమిని దున్ని అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు. కుర్రాజు యొక్క కృషియోగ్యం చేసినటువంటి క్షేత్రం కనుక దీన్ని కురుక్షేత్రం అని అన్నారు. దేవేంద్రుడు ఇక్కడే కుర్రాజుకి ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో యుద్ధం చేస్తూ కానీ లేక తపస్సు చేస్తూ కానీ ఎవరైతే మరణిస్తారో వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పి వరం ఇచ్చాడు. అనేక మంది రాజులు, చక్రవర్తులు, మహర్షులు, రాజర్షులు ఇక్కడ తపస్సు చేశారు. అంతేకాదు ఇక్కడ బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని మొదలైనటువంటి దేవతలు కూడా తపస్సు చేశారని ప్రతీతి. అందుకే దీన్ని ధర్మక్షేత్రము అన్నారు. ఇది ధర్మక్షేత్రం కనుక మహాభారత యుద్ధం ఈ క్షేత్రంలోనే జరగాలని, యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళకి ఈ క్షేత్రం యొక్క మహాత్మ్యం వల్ల సద్గతులు కలుగుతాయని భావించినటువంటి ధృతరాష్ట్రుడు ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి తన కుమారులకి సరిపోతే ఉత్తమ గతులు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో ముందు చూపుతో ఇదిగో ఈ కురుక్షేత్రాన్నే యుద్ధానికి ఎన్నుకున్నాడు ధృతరాష్ట్రుడు. బ్రహ్మక్షేత్రం, భృగుక్షేత్రం, ఆర్యావర్తం అనేటువంటి పేర్లతో ఈ క్షేత్రం
మహాభారతంలో పిలువబడింది. మహాభారతంలో దీనికి 3 పేర్లు ఉన్నాయి. కురుక్షేత్రానికి 6 కిలోమీటర్ల దూరంలో జ్యోతిసర్ అని ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం వెలుపల 150 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, చాలా లోతుగా ఉండేటువంటి సరస్సు ఉంటుంది. ఇప్పటికీ ఈ సరస్సు ఒడ్డునే శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసినట్లుగా చెప్తారు. దానికి ఇంకొక ఆధారం ఏమిటంటే, కృష్ణుడు గీతోపదేశం చేస్తూ ఉంటే ప్రత్యక్షంగా చూచినటువంటిది అక్కడ ఒక చెట్టు అంట. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది, పెద్ద చెట్టు. ఆ చెట్టు మొత్తాన్ని వలతో కప్పి ఉంచారు. ఇప్పటికీ కూడా వలతో కప్పే ఉంటుంది. ఆ చెట్టు మొత్తాన్ని కూడా వలతో కప్పి ఉంచారన్నమాట. ఈ కురుక్షేత్రానికి మరోపక్క 3 కిలోమీటర్ల దూరంలో నర్కటూరి అనేటువంటి ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఆలయంలో భీష్ముడు అంపశయ్యపై పడుకొని దర్శనమిస్తాడు. ఆ భీష్ముడి యొక్క దాహం తీర్చడానికి అర్జునుడు బాణం వేస్తాడు. ఆ బాణం వేసినప్పుడు నీరు పైకి ఉబికి వస్తుంది. దానికి బాణగంగా అని పేరు. అది కూడా అక్కడే ఉంది ఆ దేవాలయంలో. కురుక్షేత్రంలో ఉన్నటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, తీయగా కూడా ఉంటుంది. ఈ కురుక్షేత్రం యొక్క మహాత్యాన్ని బ్రహ్మపురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, వామన పురాణం, ఈ 3 పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఈ కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని చెప్పడం జరిగింది. మరి ధృతరాష్ట్రుడు కూడా అలాగనే మరి కావాలని అన్నాడు, అనుకోకుండా అన్నాడు, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అన్నాడు. ఆయన ఎందుకు అన్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధృతరాష్ట్రుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఇది ఏదో గొప్ప ధర్మక్షేత్రము అనేటువంటి ఉద్దేశంతో అలా ఆయన ఎందుకు అన్నాడనంటే, దానికి వేరే ఉద్దేశం ఒకటి ఉంది. తమోగుణంతో అంధుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. కేవలం శారీరం అంధత్వం కాదు ఆయనకి, ఆయన గుణం కూడా అంధుడే. తమోగుణంతో అంధుడైనటువంటి వాడు. ఆయనకేమో రాజ్యం మీద వ్యామోహం, కొడుకుల మీద మమకారం. తనకి చేతికి చిక్కినటువంటి రాజ్యాన్ని అంత తేలిగ్గా వదులుకోలేడు. అలాగని పాండవులతో యుద్ధం చేయటం కూడా ఇష్టం లేదు. అందుకే ఎంతో తెలివిగా సంజయుడి చేత రాయబారం పంపించాడు ధర్మరాజుకి. ఏమని పంపించాడో తెలుసా? ఓ ధర్మనందన, నువ్వు చాలా మంచివాడివి, ఉత్తమోత్తముడివి. నా కొడుకున్నాడే పరమ దుర్మార్గుడు. వాడు అసలు నా మాటే వింటల్లా. వాడికి ఎవరు చెప్పినా కూడా వినడు. ఎందుకనంటే వాడు అట్లాంటి దుర్మార్గుడయ్యాడు. వాడికి అలా సలహాలు చెప్పేటువంటి వాళ్ళు తోడయ్యారు. రాజ్య లాభంతో వాడు కొట్టుకు చస్తున్నాడు. వాడు చెడిపోని రాజ్య లాభంతో. కానీ నువ్వు మాత్రం సన్మార్గవర్తనుడివి, ధర్మాత్ముడివి, సచ్చరిత్ర కలిగినటువంటి వాడివి, అహింసా వ్రతం కలిగినటువంటి వాడివి, ఉత్తమోత్తముడైనటువంటి వాడివి. అటువంటి నువ్వు ఈ రాజ్యం కోసమని మారణహోమం సృష్టిస్తావా? ఈ రక్తపు కూడి తింటావా? వద్దొద్దు. ఈ రక్తపు కూడి తినే కన్నా భిక్షాటనం చేసుకోవటం నయం నీలాంటి వాడికి అని పాపం ఆయనకి. అంటే యుద్ధం వద్దు, మా వాడు రాజ్యం కావాలంటున్నాడు, అది వాడికి వదిలేసేయి, నువ్వు కావాలంటే అడుగు తిను అని చెప్పి సంజయుడి చేత రాయబారం పంపించాడు. సరే, తన పథకం పారలా. సరే, పథకం పారకుండా చివరికి ఏమైందనంటే శ్రీకృష్ణుడు చెప్పాడు, ఓ సంజయ, సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, సరే వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం నేనే వస్తున్నాను రాయబారిగా అని చెప్పి పంపిస్తాడు. మరి శ్రీకృష్ణుడు సంధి కోసం వచ్చాడు. శ్రీకృష్ణుడు ఎన్నో రకాలైనటువంటి మాటలు చెప్పాడు. సామ, దాన, భేద అనేటువంటి 3 ప్రయోగించాడు. అయినా సరే మెత్తగా మాట్లాడి వగలబోయాడే కానీ రాజ్యం ఇవ్వటానికి కానీ చివరికి 5గురికి 5 వేళ్ళు ఇవ్వటానికైనా కానీ అంగీకరించలా. నెపాన్ని మొత్తం కొడుకు మీద నెట్టాడు. ఎందుకనంటే వాడు నా మాట వినేవాడు కాదు, నువ్వే చెప్పయ్యా వాడు వింటాడేమో అని అలా కొడుకు మీద నెట్టేశాడే కానీ ఈయన మాత్రం ఏమాత్రం కూడా యుద్ధం జరుగుతుంది, సర్వనాశనం జరుగుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినప్పటికి కూడా ఈయన మాత్రం మెత్తబడ్డా. ఎందుకనంటే తామే జయిస్తాము అనేటువంటి నమ్మకం ఏ మూలనో ధృతరాష్ట్రుడికి ఉంది. ఎందుకనంటే కుమారుడు చెబుతూ ఉన్నాడు, కుమారుడు ధైర్యం చెబుతూ ఉన్నాడు. కొడుకుని పిలిచాడు ఒక రోజున ఈ కృష్ణ రాయబారం తర్వాత, ఒరే నాయనా, పెద్దలందరూ చెబుతున్నారు, భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ మన యొక్క క్షేమాన్ని కోరేవాళ్ళు, వీళ్ళందరూ వద్దు యుద్ధం వద్దని చెబుతున్నారు, అందుకని నువ్వు యుద్ధం వద్దయ్యానంటే, తండ్రి ఎందుకయ్యా నువ్వు అట్లా భయపడతావు? నువ్వు అలా భయపడాల్సినటువంటి పనేవి లేదు. మన వైపు ఎవరున్నారో చూడు, స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి వాడు భీష్ముడు ఉన్నాడు.
ఆయన ఎవరు చంపడానికి వీల్లేదు, మహాపరాక్రమవంతుడు. ఇక ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఉన్నారు, వాళ్ళెవరు మా గురువులు, బ్రాహ్మణులు. కాబట్టి గురువుల్ని ఎవరు చంపుతారు? ఎవరు చంపరు. పైగా బ్రాహ్మణుని కానీ చంపితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. కాబట్టి పాండవులు వాళ్ళని చంపరు. పైగా పాండవుల మీద వీళ్ళకి ప్రేమ, వీళ్ళ మీద పాండవులకి ప్రేమ, కాబట్టి వీళ్ళని చంపరు. ఇక అశ్వత్థామ ఉన్నాడు, ఆయన గురుపుత్రుడు, అతడు బ్రాహ్మణుడి, అసలు అతనికి చావే లేదు, కాబట్టి అతన్ని చంపరు. ఇక వీళ్ళందరినీ పక్కన పెడితే నాకు అసలు వీళ్ళందరూ అక్కర్లా, నాకు కర్ణుడు, నా తమ్ముడు దుశ్శాసనుడు, మేము ముగ్గురు ఉంటే చాలు, ఈ పాండవులు మాకు లెక్క కాదు. ఎందుకు నువ్వు అట్లా భయపడతావు? మనకి 11 అక్షరాల సైన్యం ఉంది, వాళ్ళకి 7 అక్షరాల సైన్యం ఉంది. మనకి వీరాది వీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంతమంది లేరు. అసలు ఇవన్నీ కాదు, పాండవులు 5 ఊళ్ళు అడిగే కాడికి ఎందుకు వచ్చారో తెలిసిన? వాళ్ళ దగ్గర ఆ పరాక్రమం వీరత్వం లేక 5 ఊళ్ళు ఇచ్చినా చాలని అడుక్కు తినడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చే ఎవరు గెలుస్తారు అనేది అని ఇట్లా చెబుతూ ఉంటే కొడుకు, అప్పుడు ఆయనకి కూడా ఓహో ఆహా రైట్, మనమే గెలిస్తే గెలవచ్చు అనేటువంటి భావన అదిగో ఆ ధృతరాష్ట్రుడికి కూడా ఏర్పడిపోయింది. అలా ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాడో, ఇక శ్రీకృష్ణుడి యొక్క మాట వినలా. సరే యుద్ధానికి సిద్ధమయ్యారు. 10వ రోజున ఇప్పుడు సంజయుడు వచ్చి భీష్ముడు పడిపోయాడు శిఖండి చేతిలో అని చెప్పాడు. ఇలా ఎప్పుడైతే చెప్పాడో తన యొక్క ఆశాసౌధం మొత్తం నేలగొలిపోయింది. తన కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కాస్త కంపించిపోయింది. నమ్మలేనటువంటి నిజం ఈ వార్త. అంతటి భీష్మాచార్యుడు శిఖండి చేతిలో పట్టం అంటే ఏదో అధర్మం జరిగిపోయింది అని అనుకున్నాడు. అయితే పాండవులు ఏం అధర్మం చేసి భీష్ముడిని చంపారు అని సంజయుడిని అడగటానికి పాపం మొహం జల్లల ధృతరాష్ట్రుడికి. ఎందుకనంటే పాపం ఎప్పుడూ అన్యాయాలు అధర్మాలు చేయటం తప్ప ధృతరాష్ట్రుడికి రెండవది ఏమీ తెలియదు. పాండవులకి ఎన్ని అన్యాయాలు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, ఎంత అధర్మంగా నడుచుకున్నాడు. అలాంటి వాడు పాండవులు ఏం అధర్మం చేశారు అని అడిగితే ఆ సంజయుడి దగ్గర తను పలసనైపోతాడు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు? కానీ ఎలాగో అలాగ అడగాలి. ఎందుకనంటే ఏం అన్యాయం జరగకపోతే, ఏం అధర్మం జరగకపోతే శిఖండి ఏమిటి, భీష్ముడి పడేయటం ఏమిటి? కాబట్టి ఎలా అడగాలి. అందుకని డైరెక్ట్గా ఏం అన్యాయం చేశారు పాండవులను అడగకుండా ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఏమని? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు ఏం చేశారు అని. అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం అంటే ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కదా, అక్కడ అందరూ ధర్మంగానే నడుచుకుంటారు కదా. మరి ధర్మంగా నడుచుకుంటే భీష్ముడు ఇట్లా పడిపోతాడు శిఖండి చేతిలో, కాబట్టి ఏదో అధర్మం జరిగి ఉంటుంది అని ఇదిగో ఈ భావన అంతా ఆయన అనుకోవాలా, సంజయుడు వినేటువంటి సంజయుడు అనుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇదిగో ఇది ధర్మక్షేత్రము అనేటువంటి మాటని ఇదిగో ధృతరాష్ట్రుడే అనటం జరిగింది. అప్పుడప్పుడు మనం కూడా చూడండి, చాలామంది మనలో ఉంటుంటారు, వీడు ఎన్ని అన్యాయాలని చేస్తాడు, ఎంత అధర్మయం చేస్తాడు, ఎంతమంది బాధలు పడ్డా హాయిగా నవ్వుకుంటా ఉంటాడు. కానీ వాడికి ఏదైనా బాధ జరిగితే, వాడికి ఏదైనా అన్యాయం జరిగితే చూడండి, ఇది ధర్మమేనండి, ఇది న్యాయమేనా అని అడుగుతుంటాడు. అంటే వీడు ఎన్ని అన్యాయం చేసినా పర్వాలా, కానీ వీడికి కనుక ఏదైనా జరిగితే ఇది న్యాయం అండి, ఇది ధర్మం అండి, మీరు చెప్పండి నేను వింటాను అని అంటుంటాడు. అంటే ఇప్పుడు చెప్పాలంట ధర్మం. ఇదిగో ఆ స్థితికి వచ్చాడనమాట ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా. తాను పాండవులకి ఎన్ని అపకారాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా వాళ్ళు మాత్రం తన కొడుకులకి ఏమీ అన్యాయం చేయకూడదు, ఏం అధర్మం చేయకూడదు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క కోరిక. కాబట్టి ఇలాంటి కోరిక ఉన్నటువంటి వాడిని అతన్ని ధర్మాత్ముడిగా పరిగణించడానికి వీల్లేదు. అయినా అతడి నోటి మీదగానే ధర్మక్షేత్ర అనేటువంటి పేరు, ధర్మ అనేటువంటి పేరు రావడం జరిగింది. ఎందుకని అటువంటి పరిస్థితుల్లో పడిపోయాడు కదా. సరే ఇంకేమంటున్నాడు? ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మామక పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండవులు. మామక అంటే నా వాళ్ళు, పాండవాశ్చైవ అంటే పాండవులు. అంటే దుర్యోధనాదులేమో తన వాళ్ళు, పాండవులేమో తన శత్రువులు, వేరేవాళ్ళు. చూడండి, ఏనాడైనా సరే కొడుకు ఆయన మాట ఉన్నాడా? ఎక్కడ ఏ మాట వెళ్ళ. వాడేమో నావాడు. సరే పాండవులు ఎప్పుడు ఏం చేస్తే దాన్ని విన్నారు. అయ్యా యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నావయ్యా, నీకు రాజ్యమేమో ఇదిగో యువరాజుగా చేస్తున్నావంటే సరేనన్నాడు.